ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు ఆరాధన, ఆ ప్రభువుతోనే సంభాషణ, క్రీస్తుతోనే సహవాసము, క్రీస్తుతోనే అనుబంధము. ఉదయకాలపు ఆరాధన, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలములతో ఓ ఆయన తట్టు నీ చేతులెత్తుము. ఉదయకాలపు ఆరాధన, ఆ ప్రభువుతోనే సంభాషణ, క్రీస్తుతోనే సహవాసము, క్రీస్తుతోనే అనుబంధము. హల్లెలూయా. అవును, ఉదయాన్నే చేసే ప్రార్థన, ఆరాధన చాలా శ్రేష్టమైనది. అది దేవునితో మన సహవాసాన్ని బలపరుస్తుంది, ప్రభువుతో మన అనుబంధాన్ని స్థిరపరుస్తుంది. నేటి వాగ్దానంతో మనతో మాట్లాడనున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తూ ప్రార్థిస్తున్న శ్రోతలందరికీ ఉదయకాలపు శుభాలు. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో ఆఖరి మాటలు చదువుకుందాం. వారిక నెన్నటికి క్షీణింపక నీళ్లు పారు తోటవలే నుందురు. దేవుడు విడుదల చేసిన తర్వాత యూదా వారు గురించి ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట. వారు సంతోషగానంతో వస్తారు. దేవుడు వారికిచ్చే గోధుమలను బట్టి, సంపదలను బట్టి, సంతోషాన్ని బట్టి, సమృద్ధిని బట్టి ఉల్లసిస్తూ ఆనందిస్తూ ఉంటారు. వారు ఎన్నటికీ కూడా కృషింపరు. వారెన్నటికీ నీరు పారు తోట వలె ఉంటారు. ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇక్కడ ప్రకటించి ఉన్నాడు. అవును, మనము పాపం నుండి, అపవాది చెర నుండి బయటికి వచ్చిన తర్వాత, ఆయన బిడ్డగా మారిన తర్వాత, దేవునికి మీ జీవితం ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు ఎన్నటికీ కృషించవు. అంచెలంచెలుగా అభివృద్ధి ఫలంలోకి వెళ్తావు. ఒకవేళ మనల్ని కృషింపచేసే సమస్యలు రావచ్చు, కృషింపచేసే వ్యాధులు రావచ్చు, క్షీణింపజేసే పరిస్థితులు రావచ్చు. కానీ మనము విశ్వాసంతో ఆయన వైపు చూస్తాం కాబట్టి, విశ్వాసముతో దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాం కాబట్టి, దేవుడు నిన్ను ప్రతి సమస్య నుండి విడిపించి నీళ్లు పారు తోట వలె చేస్తాడు. అబ్రహాముకి సమస్య రాలేదా? అబ్రహాం జీవితంలో వ్యాధులు, అవమానాలు, కష్టాలు రాలేదా? కానీ అబ్రహామును దేవుడు కృషించిపోనివ్వలేదు. ఈరోజుకి నీళ్లు పారే తోట వలె అంటే అబ్రహాము ద్వారానే దేశాలు, జనాంగాలు, సంతానము, ప్రజలు వర్ధిల్లినట్లుగా దేవుడు అతన్ని చేసి ఉన్నాడు. దావీదుకు శ్రమలు రాలేదా? మానవ స్వభావాన్ని బట్టి లోకాశల్లో జారిపోయినప్పటికీ దేవుడు అతన్ని నిలబెట్టాడు. నీరు పారు తోటలా చేశాడు. నీళ్లు పారే తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు అది ఎండిపోదు, వాడిపోదు, ఫలభరితంగా ఉండి చక్కని కాపుకొచ్చిన ఫలములను అందిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మీ జీవితాలు కూడా దేవుడు ఈ విధంగా ఉంచుతాడు. ఏవో ఆటంకాలు, కష్టాలు వచ్చినా నీవు కృషించిపోవాల్సిన అవసరం లేదు. మనుషులు నిన్ను బలహీనపరుస్తారేమో, దేవుడు మాత్రం నిన్ను దినదినాభివృద్ధి చెందిస్తాడు, తోటగా ఉంచుతాడు. ఎల్లప్పుడూ నీరు పారే తోటగా నిన్ను ఫలభరితంగా ఉంచుతాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలును కృషింపక నీరు పారు తోట వలె చేసిన రీతిగా ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఈ మాటలతో ఏకీపిస్తున్నారో, నీవు వారిని కృషింపనీయవని నమ్ముతున్నారో, వారి జీవితాల్లో నీరు వంటి అనుభవాన్ని దయచేయండి. వారి జీవితాలు ఫలభరితంగా తోట వలె పచ్చగా ఉండే స్థితిని అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ వాగ్దాన ఫలమును అనుభవించే స్థితిని అనుగ్రహించండి. ఈ మాటల ద్వారా అనేకులకు చేరుతున్న ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.